2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అటాక్ నిలబడ్డాడు. అది మామూలు అటాక్ కాదు కదా. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. భార్య పైన అతి నీచమైన కామెంట్స్ ప్రత్యర్థులు చేసినా కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, కానీ మనోస్థైర్యాన్ని వదులుకోలే. ఇది గౌరవ సభగా మారింది. దీన్ని గౌరవ సభగా మారినాకనే మళ్ళీ వస్తానని శపథం చేసి 164 మంది ఎమ్మెల్యేలు వెనక రాగా అసెంబ్లీలో ఒక అద్భుతమైన ప్రవేశం చేయగలిగాడు. సో ఈ మనోస్థైర్యం మామూలు మనోస్థైర్యం కాదు. తనతో పోలిస్తే పిల్లవాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్ కూడా 78లో ఒకేసారి అసెంబ్లీకి వచ్చారు. 78లో అప్పటికి మరి మీకు మా జగన్మోహన్ రెడ్డి ఎంత ఏజో నాకు గుర్తులేదు. సో అలాంటి తన సమకాలీకుని కొడుకు తానను ఇంత అవమానించినా కూడా మనోస్థైర్యం దెబ్బతినకుండా నిలబడ్డాడు. అది 3వ ప్రత్యేకత, అత్యంత శక్తివంతుడైనది. 4వ ప్రత్యేకత ఏంటంటే ఎకనామిక్ మోడల్. సో ఎవరు విమర్శించినా, ఎవరు ఎన్నన్నా అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గురించి మీరు ప్రపంచ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు ఎప్పుడు గుర్తుపడతారు, మళ్ళీ ఏ నాయకుని పేరు చెప్పినా గుర్తుపడతారు. సో మీకు చంద్రబాబు నాయుడు పేరు IMF ఆఫీస్కి వెళ్ళా గుర్తుపడతారు. సో గ్లోబల్ క్యాపిటల్కు ఈ వాజ్ ది ఫేవరైట్. సో ఇండియన్ క్యాపిటల్కి ఈ వాజ్ ద ఫేవరైట్. మీరు ఇప్పుడు ఈ గవర్నెన్స్ ఉంది. ఇప్పుడు మనకు ఈ UPI సేవలు ఇవన్నీ కామన్ అయ్యాయి, రొటీన్ అయ్యాయి. ఒకప్పుడు మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు కాలంలో మొదలైంది ఈ సేవలు, మీ సేవలు. ఇవాళ ఆన్లైన్ సేవలు అంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పైత్యం అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైంది, నిజమైంది కదా. పాపం రాజీవ్ గాంధీ కంప్యూటర్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన మీద విమర్శ 21వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాడని. కానీ చరిత్ర రాజీవ్ గాంధీ విజన్ కరెక్ట్ అని చెప్పింది కదా. సో మీ కంప్యూటర్లు 21st సెంచరీ కరెక్ట్ అని చెప్పింది కదా. సో అందువల్ల కొన్ని విషయాలు మనకు తర్వాత అర్థమవుతుంది. ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఎఫర్ట్. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను అని 400 ఏళ్ల చరిత్రను పక్కకు పెట్టాలని చూసినప్పుడు నేనే ప్రశ్నించాను. కానీ అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు చూపినటువంటి చొరవ మామూలు చొరవ కాదు. అందుకే మనం అహ్మదాబాద్లో ఐటీ లేదు, కలకత్తాలో ఐటీ లేదు. కలకత్తా ఏమైనా బెంగాల్, నేటి బెంగాల్ రేపటి భారతదేశం అన్నారే. మరి నరేంద్ర మోడీ లాంటి శక్తివంతుడైన ముఖ్యమంత్రి ఉన్నా కూడా అహ్మదాబాద్లో ఐటీ ఎందుకు రాలేదు? అందువల్ల డెఫినెట్గా హైదరాబాద్లో ఐటీ రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలే కాదు, ఆయన కాలంలోనే అది వృక్షమైంది. సో అందువల్ల ఆ ఎకనామిక్ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అత్యంత శక్తివంతమైంది. సో ఆయన పైన విమర్శలు ఉండొచ్చు. నరేంద్ర మోడీ విమర్శించినట్లు మిత్రుల్ని రోజు మార్చుకుంటావు, ఒకరోజు ఒడిలో కూర్చుకుంటూ ఉంటావు, ఒకరోజు మళ్ళీ తీవ్రంగా ఇలాంటివన్నీ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. రాజకీయాల్లో సర్వైవ్ కావాలంటే అన్ని రకాల పనులు చేస్తారేమో, బట్ ఆ విమర్శలు ఉన్నావు. కానీ ఆ విమర్శలు ఎవరి మీద లేవు. దేశంలో అన్ని పార్టీలు కూడా మిత్రపక్షాలు మార్చారు, మార్చని పార్టీలు లేవు కదా. సో చంద్రబాబు నాయుడు మీద ఇతరత్రా ఏమన్నా ఆయన కంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ పాలిటిక్స్ డెఫినెట్గా ఆయన శక్తివంతుల జాబితాలో ఒకరిగా చేర్చింది కదా. ఇక రేవంత్ రెడ్డి 28th పొజిషన్. రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అవుతారా అంటే చాలామంది ఊహించని పరిస్థితి. టీపీసీసీ చీఫ్ అయినప్పుడే ఆయన మీద సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత వచ్చినా, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడినా కూడా ఆయన ఉవ్వెత్తులు లెగిచి సీఎం స్థాయిలో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డికి 28th పొజిషన్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి మీకు 28 పొజిషన్, అది నెంబర్ సంఖ్య ర్యాంక్ ఇష్యూ కాదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా రిమార్కబుల్ జర్నీ కదా. 2007లో ఎమ్మెల్సీ అయ్యాడు. అంతకుముందు ఒక జెడ్పీటీసీతో మొదలయ్యాడు. అంటే 20 ఏళ్లలో ఒక జెడ్పీటీసీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. జస్ట్ 20 year పీరియడ్. మీకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా మంత్రులు కదా. ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో రావటానికి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ వీళ్ళంతా మంత్రులే అప్పుడు. సో ఆ సవితా ఇంద్రారెడ్డి మంత్రి, వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఈవెన్ రేవంత్ క్యాబినెట్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు మంత్రులు.
ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సో అందులో మీకు ఆ స్థాయిలో ఈవెన్ బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆ రోజు డిప్యూటీ స్పీకర్. సో ఏ రకంగా చూసినా రిమార్కబుల్ టర్న్ అరౌండ్ కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే హైలీ అంబిషియస్ లీడర్. అంటే ఒక పట్టుదల ఉన్న నాయకుడు మీరు ఎవరైనా చూడండి, కమ్ వాట్ మే, నా లక్ష్యం ఇది అనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అది కేసీఆర్ ఉదాహరణ, నరేంద్ర మోడీ ఉదాహరణ. కేసీఆర్ తెలంగాణ జెండా పట్టుకున్న ప్రవేశంకర్ ఊహించారా ఈయన ముఖ్యమంత్రి చేస్తుందని? సో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తానని మొదలెట్టి అప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న అత్యంత బలమైన సోనియా గాంధీని ఎదిరించి బయటికి వచ్చిన రోజు తాను కట్టుబడ్డలతో బయటకు వచ్చారంటారే, అలా వచ్చాడు కదా కాంగ్రెస్ పార్టీ అనే తన ఇంటి నుంచి. జీవితాంతము తన తండ్రి ఏ పార్టీలో అయితే పనిచేశాడో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు అసలు ఎవరైనా ఊహించారా జగన్మోహన్ రెడ్డి ఇంత పవర్ఫుల్ లీడర్ అవుతాడు, ముఖ్యమంత్రి కాగలరు? అప్పటికి ఏమైనా ఆయన ఈజ్ ఓన్లీ ఏ పార్లమెంట్ మెంబర్. అది కూడా రాజశేఖర్ రెడ్డి వల్ల తండ్రి అటున ఉన్న ఒక ఎంపీ. పోనీ ఆ తండ్రి సానుభూతి అదంతా ఉపయోగపడింది అనుకుందాం, అయినా కూడా ఆ స్థాయిలో నిలబడ్డాడు కదా. సో అందువల్ల అలాగే మీకు చంద్రబాబు నాయుడు మీకు అత్యంత తీవ్రమైన ఆటుపోట్లను కూడా ఎదుర్కొని పైకి లేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. సో ఇలా ఒక నరేంద్ర మోడీ ఎన్ని రకాల దాడులను ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అమెరికా లాంటి ప్రభుత్వం ఆయనకు వీసా ఇవ్వనున్నది. ఇవాళ అమెరికా ప్రభుత్వం ఆయనను ద మోస్ట్ లవబుల్ లీడర్గా రిసీవ్ చేసుకుంటుంది. వీళ్ళందరి అనుభవం ఏంటి అంటే పట్టుదల. కమ్ వాట్ మే, నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తాను అని ఎవరైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తే, సత్యానాదెల్ అంటాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ ద డ్రీమ్ అంటాడు. బహుశా రేవంత్ రెడ్డి సత్యానాదెల్ అన్నది ఇది ఇన్ని చేసి ఉండాడు ఆయన ఈ మధ్య అన్నాడు. కానీ హ్యావ్ ఎ డ్రీమ్, రేవంత్ రెడ్డికి ఒక డ్రీమ్ ఉంది, ముఖ్యమంత్రి కావాలి. మంత్రి పదవి కూడా కాంప్రమైజ్ కాలేదు. నాకు తెలుసు ఆయన కేసీఆర్ క్యాబినెట్ నుంచి పార్టీ నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చినా కూడా తీసుకోలే. కావాలనుకుని ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడో మంత్రి అయ్యేవాడు, ఎన్నడో మంత్రి అయ్యేవాడు. లేదు నేను ముఖ్యమంత్రి అవుతా, ఇంకా వేరేది కాను. నాకు నేను ఇప్పటికి చెప్పాను కదా, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా బెంచ్ మేట్ కదా, సో నేను సీఎం అవుతాను సార్ అన్నాడు రోజు. నువ్వు ఎట్లా సీఎం అవుతావయ్యా, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, ఆయన తర్వాత నా కొడుకు సీఎం అవుతాడు తప్ప నువ్వెందుకు అవుతావు అన్నా నేను. సో అంటే లేదు సార్ నాకు అదంతా తెలియదు సార్, నేనైతే అవుతా సీఎం అన్నా అన్నాడు. సో నేనైతే అవుతాన్నా, నువ్వేమన్నా నాకు అదంతా తెలియదు, కావాల్సిందే అన్నాడు. సో అనూహ్యంగా ఎవరు ఊహించారు రాజకీయ పరిణామాలు ఇడిదిరిగి భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామ లాంటి మహావీరులు కర్ణులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో అభిమన్యులాగా పైకొచ్చి, అభిమన్యుడన్నా దెబ్బతిన్నాడు కానీ రేవంత్ రెడ్డి దెబ్బతినలే కదా. నేను ఎందుకు